వందనాలు చెల్లిస్తున్నాయన. మీరు చేసిన త్యాగంను బట్టి ప్రభా, మీరు మాట్లాడిన ఆ పలుకులను ధ్యానించుటకు నాయన, మీరు అనుకూలపరిచిన గొప్ప తరుణం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాయన. ఈ యొక్క ఆత్మీయ సత్యాలు మాకును నేర్పించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తమును మీకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. శుభ శుక్రవారపు శుభములతో మీకందరికీ శుభములు తెలియచేస్తూ, ఇంతవరకు మరి మొదటి మాట యొక్క సత్యాన్ని మరి దైవజనుడు పాస్టర్ గారి ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. క్షమాపణ విషయాన్ని మరి ఎంతో విపులీకరించి చెప్పినటువంటి ఆత్మీయ సత్యంతో కూడినటువంటి మాట క్షమాపణ విషయం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పినటువంటి మాటలో నుంచి వచ్చినటువంటి రెండవ మాట, ప్రభువుల వారు మరి దొంగను చూచి చెప్పినటువంటి మాట, నీవు నాతో కూడా పరదేశంలో నుందువు. మరి మనం గమనించినట్లయితే అప్పటి వరకు మరి రాత్రుల నుంచి సిలువ దగ్గరికి తీసుకువెళ్ళినప్పటి నుంచి 6 తీర్పులు పాస్టర్ గారు సిలువ హిస్టరీ మరి ఎంత సేకరించి అన్ని విషయాలు మనకు తెలియచేశారో, మరి మనం తెలుసుకోవడానికి దాన్ని ఆసక్తి చూపించవలసిన వారంగా ఉంటున్నాం. 7 మాటలు ధ్యానించడం తప్పని కాదు, కానీ మరి సిలువ యొక్క ప్రాధాన్యత, దాని విశిష్టత, దాని యొక్క విషయాలను తెలుసుకోవటానికి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కనపరిచే వారంగా ఉండాలి. మరి రెండవ మాటలోని సత్యాలను గమనించినప్పుడు సిలువ మీద యేసు ప్రభువులతో పాటు 2 దొంగలు మనం చూస్తున్నాం. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. కుడివైపున ఉన్న దొంగ పేరు మనకు డెస్మాస్ అనేగా తెలియపరచబడుతుంది. మరి అప్పటి వరకు దొంగల జీవితం మనం గమనించినట్లయితే వాళ్ళు మరి యేసు ప్రభుని అంతకుముందు ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉండరు. మనకు తెలిసిన సంగతి, దొంగలు పగలు మనతో మింగిల్ అవ్వరు కదండి. దొంగల జీవితాలు మరి రాత్రి పూట వారి కార్యక్రమాలు చేసే వారంగా మనం గుర్తించగలిగి ఉంటాం. మరి వీళ్ళు అప్పుడు దినాల్లో బరబ్బాకు యొక్క సాన్నిహిత్యంలో ఉన్నటువంటి మరి దొంగలుగా చెప్పబడుతుంది చరిత్ర. మరి వీళ్ళ యొక్క దొంగల జీవితంలో మరి యేసు ప్రభువుని గురించి ఎప్పుడు కూడా ఆయన మాటలు అసలు ఆయనతో ఎదురుపడి ఉండారో లేరో కూడా తెలీదు. కానీ మరి ఆ క్షణంలో మరి ఆయన పలికిన మాటకు వచ్చినటువంటి జవాబు, మరి సిలువని పాస్టర్ గారు చెప్తూ పరిశీలన దగ్గర నుంచి రోమీయులకి రాబడింది సిలువ యొక్క శిక్ష. మరి ఆ పరిచయులు రోమీయులు వీళ్ళందరూ సిలువను వేయటం అనేది ఒక నీచమైన కార్యంగా హైలైట్ చేశారు. ఎవరు అంటే ఆ యొక్క సిలువ మీద ఉండేవాళ్ళు అంత అంటే మనం వెలివేయబడినటువంటి వారులుగా సిలువ వేసేదానికి శిక్ష అది. మరి సృష్టికర్తని మరి బుక్స్ చదువుతున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ఆ మాట నాకు ఆలోచిస్తే, సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి మనుషుల యొక్క తీర్పు, భూమి వాళ్ళకి చాలా విలువ కలది. ఒక దేవతతో సమానంగా వాళ్ళు తలంచినప్పుడు ఆ భూమికి చనిపోయిన వారి యొక్క శవము తగులుతుందని, అది అపవిత్రపరచబడుతుందని దానికోసం సిలువ వేస్తారంట. అంటే మామూలుగా చనిపోయినప్పుడు ఆ నేలకి శవం పడిపోతే ఆ శవము యొక్క తాకిడికి భూమి అపవిత్రం అయిపోద్దని సిలువ వేస్తారు. ఆ సిలువ వేసినప్పుడు కొన్ని దినాలు ఆ సిలువ మీదనే వాళ్ళు అలానే ఉంటూ ప్రాణం చనిపోయిన తర్వాత దించరు. కాకులు అవి గద్దలు వచ్చి పీక్కో తిని అలానే నశించిపోవాల్సినటువంటి భయంకరమైనటువంటి శిక్షని మరి మనుష్యులు మరి దేవాది దేవుని పట్ల ఆలోచించినటువంటి ఇంగిత జ్ఞానం, ఎంత బుద్ధిహీనంగా మనుషుల యొక్క మానవ తలంపులు ఉంటాయో ఆలోచిస్తే మనము దేనికి పనికిరాం కదండి. మరి దేవుడు దీంట్లో వాళ్ళు పిక్చర్ అవి చూపిస్తుంటే అవి తీసుకొచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ యొక్క కొరడా దెబ్బలు 1-40-39 కొరడా దెబ్బలకి మరి ఒక్కొక్క లింకికి 48 కొక్కాలుగా ఉంటాయని, అవి ఎముకలు జిగురుతో అంటించబడి ఉంటాయని, ఒక కొరడా దెబ్బ శరీరాన్ని తాకినప్పుడు మరి పీలికలుగా శరీరము అది బయటికి వస్తే కలిగాడు. ఆ సమయంలో ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి.
మనోనేత్రాలు వెలిగించబడినాడు. కానీ మరి రెండవ దొంగ అయితే తెలుసుకోలేకపోయాడు. కానీ మొదటి దొంగ తెలుసుకొని ఆ మాటని నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అడిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం. మరి యేసు ప్రభుల వారు మరి జనని పుట్టినప్పుడు యేసు అన్న మాటకు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించునని అని మనకు తెలుసు. అంటే ఆయన ఇక్కడ ఆయనను రక్షకుడుగా తెలుసుకోగలిగాడు, ఆయనను రక్షకుడుగా తెలుసుకోగలిగాడు. కాబట్టి ఆ విషయాన్ని ఒక్కడించు అడుగుతున్నాడు. మరి ఇటువంటి కార్యము ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినప్పుడు 9 నుంచి 12 గంటల వరకు, 12 గంటల నుంచి 3 గంటల వరకు అట్లా చెప్పారు కదా. మరి అప్పటి వరకు మనకు చూస్తే దేవాలయపు తెర చినియటం కానీ, ఆ భూమి బ్రద్దలవటం కానీ, మరి ఆ యొక్క శక్తులు కదిలించబడటం ఏమీ జరగనటువంటి సమయంలో ఈయనలో మార్పు జరిగింది. అంటే అద్భుత కార్యాలు జరిగితే దేవుణ్ణి గుర్తించినటువంటి విధానం కాదు. ఆయన యొక్క మనోనేత్రాలు వెలిగించబడటానికి అక్కడ దేవుడు మాట్లాడిన ఆ మాటలోని సత్యాన్ని, ఆ మాటలో వీళ్ళు ఇంత ద్రోహం, ఇంత మరి ఆయన పట్ల ప్రవర్తించిన విధానంలో ఆ ప్రేమను చూపించినటువంటి దాంట్లో నుంచి ఉద్భవించినటువంటి గొప్ప మాట ఈ మాటనుగా మనం చూడగలుగుతాం. మరి ఆయన తన ప్రవర్తనను పాపినను గుర్తెరిగాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారమైన దుఃఖంతో పాపము నుండి విడుదల కావాలని జిజ్ఞాసతో రక్షణ కొరకు దేవుని వేడుకుంటున్నాడు. ఈ దొంగలో కలిగినది పశ్చాత్తాపము. మరి మనకు ఒక పాఠము నేర్పుతుంది. మనము మరి 2000 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి ఈ యొక్క మంచి ఇన్సిడెంట్ మన జీవితాలకి ఇప్పటి వరకు కూడా అది మార్గదర్శకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి ఇంకా చూడగలిగినట్లయితే ఆయనలో విశ్వాసం, మరి యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన హృదయం ముందు విశ్వసించినలా రక్షించబడతావు. మరి ఆ వాక్యము ఇతనిలో మరి అది ప్రతిఫలించినట్టుగా చూడగలుగుతున్నాం. దీనత్వం, నన్ను జ్ఞాపకం చేసుకోమని దీనుడుగా తగ్గింపు, ఆ హంబుల్నెస్ రావటం. అంటే ఆ యొక్క యేసు ప్రభు యొక్క రక్తపు విలువకున్నటువంటి శక్తి మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేస్తుందనే దానికి ఒక మన ముందున్నటువంటి సత్యం. అది ఎవరు మార్చలేరు. ఇంకొకరు తీసుకొచ్చి ఇంకోటి అతికిచ్చేదానికి లేనటువంటి పరిస్థితిని మన ముందు చూడగలుగుతాం. మరి వీళ్ళందరూ అక్కడ చాలామంది హేళన చేస్తే అప్పటి వరకు ఈయన 3 రోజుల్లో దేవాలయాన్ని కట్టగలుగుతాడు, లేదంటే నిన్ను రక్షించుకొని రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో దొంగ మనోనేత్రాలు వెలిగించబడి ఆయన్ని అందరి ముందు మరి తనను రక్షకుడుగా అంగీకరించినట్టు విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇంకను చూసినట్లయితే మనకు ఈ శిక్ష అంటే ఆయనని ఒక రాజుగా గుర్తించగలిగాడు. అంటే మరణం తర్వాత ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యానికి ఈయన రాజుగా ఉంటాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న సత్యాన్ని ఆయన మరి ఆ యొక్క దొంగతనం చేసినప్పుడు వినుండొచ్చేమో. మరి అప్పటి వరకు శిక్షించబడుతూ తనతో పాటు ఆయన్ని కొట్టుతూ తీసుకోబోతున్నప్పుడు గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన మొదటి మాట మాట్లాడినాడో ఆ మాటలో నుంచి తనలోకి వచ్చినటువంటి మార్పుని తెలుసుకోగలిగినాడు. మరి ఇంకా ఆయన చెప్తున్నాడు కదా, దొంగ చెప్తున్నాడు, నీవు దేవునికి భయపడవా? మనం చేసిన పనికి మనం శిక్ష అనుభవిస్తున్నాం. అంటే ఆయన ఏ శిక్ష అనుభవించలేదు. మరి ఆయనకి నువ్వు భయపడాలని సత్యాన్ని తెలుసుకున్నాడు. మనకు ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పనికి మనము శిక్ష జవాబు చెప్పవలసిన వారు ఉంటున్నామనే సత్యాన్ని తెలిసి నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగిరానంటూ హేళన చేసిన వారికి వాళ్ళందరి ముందు ఈయన మరి ఆయన నేత్రాలతో ఎంత మరి ప్రేమను కుమ్మరించాడో, ఆయన మాటలతో ఎంత ఆప్యాయతని పలకరింపుని ఆయన ఆస్వాదించాడో మరి దొంగ జీవితాన్ని మార్చబడినటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం. రాజుగా గుర్తించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో ఆయన ఏమడిగారు, నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభువుల వారు ఏం సెలవిచ్చారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువు. పరదేశు అనగా మరి ఒక తోట అనే అర్థము మనకు తెలియపరచబడుతుంది. మరి అలాంటప్పుడు ఆయన అడిగిందేమో పరలోక రాజ్యం కదా, నువ్వు రాజ్యంలోకి వచ్చినప్పుడు అని అడిగాడు. మరి యేసు ప్రభుల వారు చెప్పింది పరదేశు గురించి మెన్షన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో నుందువు. మరి పరదేశ్ అనే మాట అంటే మనం చూడండి, మనం లోకరీతిగా మన బిడ్డలకి మనం ఏదైనా అడిగితే
అది అడిగిందే ఖచ్చితంగా తెచ్చిస్తాం, అంతే కదా. మన వాక్యంలో కూడా ఉంది, చేపలను అడిగితే పాములు ఇస్తారా అని ఉంది. మరి అది అలాంటప్పుడు మనకు మన యొక్క పరిస్థితిలో మనం ఆలోచింపజేసినప్పుడు మరి తండ్రి పరలోక రాజ్యం గురించి అడిగినప్పుడు, మరి పరదేశుని గురించి మెన్షన్ చేసినప్పుడు విషయంలోకి ఆలోచించినట్లయితే, మరి బైబిల్ గ్రంథంలో పరదేశు అనే విషయము 3 దగ్గరలుగా చెప్పినట్టుగా చూస్తున్నామండి. మరి ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి కలిగిన వాడు ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇట్లా మొదటిసారి చెప్పినటువంటి విషయము 2 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూసినట్లయితే, పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనుపోబడినో లేక శరీరము లేక కొనుపోబడనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి పోబడి వసింప శక్యము కాని మాటలు వినెను. అంటే పౌలు గారు చెప్తున్నారు పరదేశి గురించి అక్కడ మెన్షన్ చేసినటువంటి విషయము. తర్వాత 3వ విషయము, ప్రభువుల వారు పరదేశి గురించి మెన్షన్ చేసినటువంటి విషయం మనకు తెలుస్తుంది. మరి ఇంకా అంటే పరదేశు పరలోకము ఒకటే అనుకోవటానికి లేనటువంటి విషయంగా మరి కొత్త నిబంధనలో మనకు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనకందరికీ తెలిసినటువంటి విషయం మాట. పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి బిడల వంటి స్వభావం కలగాలంటే బిడల యొక్క స్వభావంలో అంటే ఏముండదండి, లోక మాలిన్యము అంటబడినటువంటి జీవితం, అంతే కదా. పిల్లల జీవితంలో మరి పాపము, స్వార్థము, మరి ఇంకా దేవునికి విరోధమైన కార్యాలు ఏవి చేయనటువంటి బిడల స్వభావాన్ని కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభువుల వారే స్వయంగా చెప్పినటువంటి మాట. రెండవ మాటగా, ఒకడు నీటి మూలంగాను ఆత్మమూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇది 2వ కండిషన్. మరి అది యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. అంటే మనం దేవుడిని ఒప్పుకున్న తర్వాత మరి బాప్టిజం తీసుకున్న తర్వాతనే ఆయన రాజ్యంలోకి అర్హులవుతున్న సంగతి. ఇంకనూ చెప్పినట్లయితే 3వ విషయంగా, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఆచార రీతిగా ఆచారాలను అనుసరిస్తూ జీవిత విధానాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి. క్రొత్త నిబంధన ప్రకారం ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మరి 2 ఆజ్ఞల ప్రకారం జీవించుట్లో మన యొక్క భక్తి జీవితాన్ని తెలియపరచబడుతుంది. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, మరి నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని. మరి ఈ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? మరి ఇంకా చూసినట్లయితే మరి వాళ్ళు కానుకలు ఇవ్వటం, ఇవన్నీ ఆచారపరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలా ఉంటున్నప్పుడు ప్రభువా, నాలుగో విషయం ఆలోచించినట్లయితే, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశించును. మత్తయి 7వ అధ్యాయం 21వ వచనం. అంటే ఈ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి స్వయంగా ప్రభువుల వారు చెప్పినటువంటి కండిషన్స్ని మనం పక్కన పెట్టుకొని ఆలోచించినట్లయితే మన పొజిషన్ ఏంటి, మనం దేనికి ఎంటర్ అవ్వటానికి ఎక్కడ ఉండగలుగుతున్నాం, అసలు పరదేశికి వెళ్ళటానికే అర్హత ఉందా లేదా, మరి ఆయన యందు భయభక్తులు గల వారికి, దీనత్వం కలిగిన వారికి, ఆయన విధులను నెరవేర్చే వారికి ఆయన దారి చూపిస్తున్నట్టుగా కీర్తనలు 25:9లో మరి దేవుని చిత్తం, ఆయన చిత్తం జరిగించి వాడే పరలోక రాజ్యానికి వెళ్తాను. మరి దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండట్లో, మన ఆయన యొక్క విధులను ఆచరించట్లో మనం ఎంత మాత్రం ఉంటున్నామో, ఏ రీతిగా మరి జీవిస్తున్నామో మనము బేరీజు చేసుకోవాల్సిన పరిస్థితి మనకందరికీ తెలుసు. మరి అటువంటిది లాజరు ధనవంతుడి విషయం మనకు తెలుసు. మరి లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. లాజరేమో అబ్రహాము దగ్గర రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా ధనవంతుడు చూస్తాడు. మరి అక్కడ వీళ్ళకి మరి నేను అక్కడికి వస్తాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి రావటానికి పెద్ద అగాధం అడ్డం ఉంటున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ యొక్క పరదేశ అనే పరిస్థితిలో మరణించిన తర్వాత నేరుగా మనం వెళ్ళటానికి మన యొక్క క్రియలు మనకు ఎప్పటికీ ఎవర్లాస్టింగ్గా మనం ఎట్లా ఉండాలి, దేవునితో ఎప్పటికీ అంటే ఇంతవరకు ఒక గీత గీసి ఇంతవరకే నేను ఉంటాను అనే పరిస్థితి కాదు కదండి. మనం నిత్యత్వంలోకి
ఎప్పుడు కూడా ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలనే ఉద్దేశంతో మనం బ్రతుకుతున్నాం. మన నూతన ఇజ్రాయేల్గా మన పరిస్థితి ఏంటి? దేవుడు ఒక్కసారే చనిపోయాడు. ఒక్కసారే చనిపోయినటువంటి ఆ సత్యాన్ని ఎరిగిన వారంగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. జస్టిఫికేషన్. తర్వాత దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని పరిశుద్ధుడుగా ఉండమంటున్నాడు సత్యంలో మనం శాంటిఫికేషన్. ఇది మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. మూడో విషయము గ్లోరిఫికేషన్ మీన్స్ మహిమ. మనం చనిపోయిన తర్వాత క్రైస్తవుల యొక్క మరణము నిద్రించిన తర్వాత ఎక్కడ దేవుని రాజ్యంకి మనకు వారసత్వం పొందాలంటే ఆ మహిమరాజ్యంలో మనం వారసత్వం పొందాలంటే మరి ఇటువంటి విషయం ఇక్కడ దొంగ ఆయన యొక్క కుడివైపున దొంగ పరిస్థితి చూసినట్లయితే ఆయన పరలోక రాజ్యంలో ఉండుటకు మరి ఆ రాజ్య వారసత్వం ఉండటానికి అడిగితే పరదేశ విషయం చెప్పినప్పుడు ప్రభువు మరి ఆయనకి ఇచ్చినటువంటి అభయాన్ని నువ్వు పొందే స్థితిలో ఉంటున్నావా లేదా? మన పరిస్థితి ఏంటి? మనం ఏ స్థితిలో ఉంటున్నాము? మరి ఆయన చెప్పినటువంటి మాటలు పరిశుద్ధ రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడతాం మనం. ఆయన పరలోకానికి పోవటానికి తనతో సమానంగా మహిమ దేహాన్ని మనకి ఇచ్చేదానికి ఆయన మన ముందు ఆ గ్లోరిఫికేషన్ అంటే నిత్యత్వంలో మనం ఆయనతో సమరూపం గలవానుగా చేస్తానంటున్నాడు. మరి ఈ వాగ్దానాలన్నీ మనము క్లెయిమ్ చేయాలంటే మన జీవితంలో మరి నడవడిక, ప్రవర్తన, మరి ఆలోచన, తలంపు వీటన్నిటిలో మనము అది కంటిన్యూస్గా మనం మనుషులము అనేక సార్లు దారి తప్పిపోయేటువంటి పరిస్థితుల్లో మరి నీ దృష్టికి అంగీకారంగా దావీదు ప్రార్థన చేసినట్లు నీ దృష్టికి అంగీకారంగా ఉంటున్నావా లేదని మనము ఆయన దగ్గర నిలబడినప్పుడు మరి 103 దావీదు కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటే సెల్ఫ్ ఎవరికి వారు ఇతరులకి బోధ చెప్పకూడదని నేను చెప్పట్లేదు. మరి దేవుడు చెప్పినటువంటి ఆఖరి మాట సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జనులకి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం మరి మా దావీదు గారు 103 దావీదు కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఎవరికి సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్గా ఒకరికొకరు ప్రశ్నించుకునే రీతిగా ఆ ప్రశ్నకి మనం జవాబు చిన్నని మెల్లని స్వరము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఒప్పుకున్న తర్వాత ఆయన నామంలో మనం బాప్టిజం తీసుకున్న తర్వాత మనకి రైట్ వేలో లోపల నుంచి ఇన్నర్ వాయిస్ మనకు తెలియచేస్తుంటుందండి. అది తెలియచేస్తున్నప్పుడు మనం వింటే మంచి మార్గంలోకి వెళ్ళగలుగుతాము. కొన్నిసార్లు దాన్ని మనం ఓవర్లుక్ చేసుకొని వినటానికి వినలేని పరిస్థితికి వచ్చినప్పుడు దాని నుంచి పక్కకు దొలుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రభువులు వారు చెప్పినటువంటి మాట నేడు మీన్స్ ఎప్పుడు సమయం దేవుడికి ఇవ్వవలసిన సమయం. వాక్యం అంటే మనం పెద్ద పనులు చేసి పెద్ద సువార్త సభలు చేసి అక్కడే పరిచర్య చేసి అక్కడే వాక్యం చెప్పాలని కాదు, కానీ నేడనే దానికి చూసినట్లయితే ఎప్పుడు నువ్వు దేవుడితో నువ్వు ప్రార్థన చేయవలసిన విషయం కానీ మరి బైబిల్ చదవాల్సిన విషయంలో కానీ మరి ముందు వాక్యం చెప్పిన పాస్టర్ గారు చెప్పిన రీతిగా విజ్ఞాపన చేసే విషయంలో మరి నీ యొక్క పరిస్థితి నీవు ఎంతవరకు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటున్నామని మనము ప్రశ్నించుకునే వారంగా ఉంటున్నామా? నేడు నీవు అంటే మనము నేడు నీవు నాతో కూడా అంటే మనకు సెక్యూరిటీ ఆయనతో ఉంటున్నాము అనేటువంటి ఆ యొక్క సంరక్షణ భావం మనలో కలిగి ఉన్నట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆ అభయాన్ని మనం పొందటానికి కంటిన్యూస్ ప్రాసెస్ స్టిల్ ఎప్పటి వరకు లాస్ట్ బ్రీత్ మన ఆఖరి క్షణము మరి ప్రాణము విడిచేంత వరకు కూడా ఈ ప్రాసెస్లో మనం ఉండగలిగితే మన యొక్క మరి నిత్యత్వంలోకి వారసత్వాన్ని పొందడానికి మనము అర్హులం కాగలుగుతాం. మరి నశించిపోతున్న వారికి దేవుని సువార్త వెరితనంగా ఉంటుందని చెప్తున్నారు. వెరితనంగా ఎవరు ఆచరించలేని అందరికీ వెరితనమే. ఆచరించలేనానికి అందప్పుడు క్రైస్తవులుగా మనం వచ్చి మరి ఒకరికి తీర్పు చేయటం ఈజీ, ఒకరికి తీర్పు తీర్చడం చాలా ఈజీ. ఈవెన్ మనమేమి ఎవరైనా అంతే ఎవరికైనా చెప్పగలుగుతాం, కానీ మన దగ్గరకు వచ్చి దాని ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు మనం నలగొట్టబట్టినప్పుడు ఎవరన్నా క్షమించాలి అంటే క్షమించమని చెప్పండి, క్షమిస్తారా? క్షమించాలంటే నువ్వు ఎంత నలిగితే దేవుని యొక్క క్షమాపణ గుణాన్ని నువ్వు పొందటానికి ఆయన కంప్లీట్గా ఆయన మనస్సును మనం పోలి ఉండమంటున్న పత్రికలో చెప్పినట్టు అటువంటి స్వభావాన్ని మనము తెచ్చుకోవాలంటే ఎంత మనం సాక్రిఫైసింగ్ అయితేనేమి, ఎంత అభ్యాసనం, ఎంత ప్రాక్టీసింగ్ చేసుకుంటే మనము నిందారహితంగా చెప్పగలుగుతాం. మనం నిందారహితంగా నేను జీవిస్తున్నానని
మనం దేవుడే చెప్తున్నాడు, ఎవ్వరు కూడా ఒక్క మనుష్యుడు కూడా ఎవ్వరు కనబడలేనటువంటి చెప్పిన సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనకిచ్చినటువంటి ఆయన రక్త ప్రోక్షణ కిందకి ప్రతినిత్యము మనం శుద్ధీకరించబడుతూ ఆత్మతో మరి ఆలోచనలు, తలంపులు, క్రియలు, చూపులు వీటన్నిటి ద్వారా మనం నిత్యము సరిచేయబడుతూ మరి ఆయన వాక్యాన్ని ముందుకు నడిపించుకునే వారంగా 7 మాటలు ధ్యానించడం. పాస్టర్ గారు అసలు అంతసేపు సిలువ గురించి ఆ యొక్క మెజర్మెంట్స్ అవి ఆ యొక్క హిస్టరీ చెప్తుంటే ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసు? అంత జరిగినటువంటి పరిస్థితి మనం ఊరకనే ఆలోచించడానికే ఈ లెంట్ డేస్లో ఒక్కటే కాదు కదా సిలువ ధ్యానం. 365 రోజులు మనం ధ్యానించి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన సిలువ మీద మరణించకపోతే మనకు రక్షణ లేదు. మనకు రక్షణ సంగతి తెలుసుకోలేకపోతే మనం కూడా ఎక్కడో నశించిపోయే వాళ్ళ గుంపులో ఉండి ఎక్కడో ఉంటుంటాం, మనకు తెలియదు. కానీ ఆయన దయా సంకల్పంలో మనల్ని ఆ యొక్క ఆకర్షించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క 40 డేస్కి ప్రత్యేకత. ఆయన ఆ టైంలో ఆ పీరియడ్లో పడినటువంటి శ్రమని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి, ప్రార్థన, సన్నిహిత సంబంధం కలిగి, ఆయనతో ఇంటర్లింక్ ఎక్కువ కలిగి, ఇంకా ఆత్మీయతలో అనుబంధంగా పొందుతూ ముందుకు సాగటానికి మన జీవితాలను మనం సరిచేసుకోవాలని మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణము, మరి పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ మనకిచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను మరి నిర్వర్తించట్లో మనము దేవుని సహాయం కోరుకుంటూ ముందుకు సాగాలని మరి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కుడి పక్కన ఉన్నటువంటి దొంగ ఎంత పశ్చాత్తాపంతో మరి ప్రభు నేడే నాతో కూడా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభు అంటే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ప్రభు చెప్పాడు. ప్రభు చూస్తున్నది మన పశ్చాత్తాపం. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. కనుక ఈరోజే నేడే ఆ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగవలే నీవు కూడా ఘోర పాపిని ప్రభువా,